హైడ్రాతో అక్రమార్కులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. హైడ్రాతో హైదరాబాద్ నగర ముంపును, పర్యావరణాన్ని, మూసీ నది కబ్జా గురికాకుండా ప్రభుత్వం కాపాడుతోందన్నారు. హిట్లర్ దగ్గర ఉన్న సంస్థ ఏ విధంగా పనిచేసిందో హైడ్రా ఒక నిర్మాణాత్మక సంస్థగా పనిచేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి తనను తాను హిట్లర్తో పోల్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ బీఆర్ఎస్, బీజేపీలు హిట్లర్ను రేవంత్ రెడ్డి పొగిడారు అనంటూ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని రెండు పార్టీలు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ సెటైర్లు వేశారు చామల. హైడ్రా అనేది రాష్ట్ర ప్రజలకు కొత్తేం కాదు. గత సంవత్సరంన్నర నుంచి హైడ్రా అనే దాని మీద పలు అంశాలు వినడం జరిగింది, చూడటం జరిగింది. ఈ హైడ్రా అనే దాని గురించి రేవంత్ రెడ్డి గారు చెప్తూ, ఈ హైడ్రా అనేది ఏం చేస్తుంది, ముఖ్యంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమదారులపై చర్యలు తీసుకోవడానికి ఈ హైడ్రా పుట్టిందని, ఈ హైడ్రా అనేది ఒకప్పుడు హిట్లర్ దగ్గర, ఈ హైడ్రా అనేది ఒక సంస్థ ఏ విధంగానైతే హిట్లర్ వాడిందో, నేను దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ కి ముఖ్యంగా ఈ హైడ్రాను ఈ దొంగలు, భూ కబ్జాదారులపై వాడుతున్నా అని. ఎందుకంటే ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో మూసీని కాపాడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ముంపుకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ చెప్పితే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ యొక్క వ్యవస్థను నడిపే దాంట్లో విఫలమయ్యారు. కాబట్టి నేను అన్ని, ఇటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ, ఇటు మున్సిపాలిటీని అన్నిటినీ కూడా ఈ హైడ్రా కిందికి తీసుకొచ్చి ఇమీడియట్ గా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హిట్లర్ ని సమర్థించిండని, హిట్లర్ తో పోల్చుకుండని రాజకీయ దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హిట్లర్ తో పోల్చుకునేటువంటి ఆలోచన లేదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య బద్దంలో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్న దోపిడిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన అధికారంలో ఇచ్చిన హామీలే కాకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా సంరక్షించాలి. ఈ ప్రతి సంవత్సరం వానలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందుల పాలవుతారు ఈ నాలాల కబ్జా వల్ల అన్న ఒక ఆలోచనతోటి. ఎందుకంటే ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి విధ్వంసం, అంటే ఈ వానలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ ముంపు ప్రాంతాలను చూసిన తర్వాత ఆయనకి హైడ్రా అనే ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చి మంచి చేయాలని